సో మనం ఇప్పుడు సింధులోయ నాగరికత తర్వాత ఉన్న రెండో చాప్టర్ అయిన వేద నాగరికత గురించి చదువుకుందాం. ఈ వేద నాగరికత గురించి తెలుసుకోవాలి అంటే మొదటిగా మనం కొంత చరిత్రని తెలుసుకోవాలి. సో మనం సింధులోయ నాగరికత ఎలా పతనమైందని తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ విచ్ వీ హ్యావ్ సైటెడ్ వై ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ డిక్లైన్. సింధులోయ నాగరికత అసలు ఎందుకు పతనమైంది అని చెప్పి మనం చాలా రీజన్స్ని పెట్టాం. దాంట్లో ఒక రీజన్ ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆర్యన్స్ మైగ్రేషన్. ఆర్యులు అనే వాళ్ళు మన భారతదేశానికి వలస రావటం కారణంగా మనకి ఏమైంది అంటే సింధులోయ నాగరికత అనేది పతనమైంది అని చెప్పి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. మరి ఈ ఆర్యులు అంటే ఎవరు? ఆర్యులు అంటే మనకి ఋగ్వేదంలో ఆర్యులు అనే పదానికి అర్థం తెలుస్తుంది. సో ఇక్కడ మనకి రెండు మీనింగ్స్ అనేవి వస్తున్నాయి. సో మనకి ఏం రెండు మీనింగ్స్ వస్తున్నాయి? ఒకటి, ఆర్యులు అనే వాళ్ళు నోబుల్ పీపుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో హూ ఆర్ ఆర్యన్స్ అకార్డింగ్ టు దిస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ దాట్ దే ఆర్ ద నోబుల్ పీపుల్. ఎవరైతే మంచి పనులు చేస్తారో, మంచి థాట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆర్యులు అని చెప్పేసి పిలవచ్చు. మరి ఆర్యులు అంటే ఇంకొక రెండో మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ మీనింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ టు ద ఆర్యన్స్? ఆర్యులు అంటే వాళ్ళు తెల్లని వాళ్ళు, వీఆర్ వైట్ స్కిన్ పీపుల్ అని చెప్పేసి రాస్తున్నారు. సో ఎవరిస్తున్నారు వైట్ స్కిన్ పీపుల్ అని చెప్పేసి? మేము తెల్లని వర్ణం. సో వర్ణ అంటేనే ఏంటి? వర్ణము అంటేనే మనకి కలర్ అని చెప్పేసి అర్థం. వర్ణం అంటే రంగు అని అర్థం. ఓకే, మరి ఈ మీనింగ్ మనకి ఎవరిస్తున్నారు? ఆర్యులు ఋగ్వేదంలో చెప్తున్నారు అనమాట. ఆర్యులు అనేవాళ్ళు తెల్ల జాతీయులు అని చెప్పేసి. సో వీళ్ళు మధ్య ఆసియా నుంచి మన భారతదేశానికి వలస వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే తెగలు ఉన్నారో వాళ్ళని తరిమి వేశారు అని చెప్పి, వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు అని చెప్పేసి కొంతమంది చరిత్రకారుల యొక్క ఒపీనియన్. అకార్డింగ్ టు సమ్ హిస్టారియన్స్ దే హ్యావ్ దిస్ ఒపీనియన్ దాట్ ఆర్యన్స్ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా టు ఇండియా అండ్ ఆఫ్టర్ దాట్ దే హ్యావ్ mastered or they started subjugating the present people who are staying in that particular area. సో వాళ్ళని ఏం చేశారు? సబ్జుగేట్ అంటే బానిసలుగా చేశారనమాట. కొంతమంది అక్కడే బానిసలుగా ఉండిపోయారు, కొంతమంది అక్కడ నుంచి వలస వచ్చి దక్షిణ భారతదేశంలో సెటిల్ అయిపోయారు, కొంతమంది ఫారెస్ట్కి వెళ్ళిపోయారనమాట. అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడే రెస్ట్రిక్ట్ అవ్వటం అనేది మనకి జరుగుతుంది. సమ్ పీపుల్ రిసైడెడ్ ఆర్ రిటైర్డ్ టు ద ఫారెస్ట్ అండ్ దే స్టేడ్ దేర్ ఫర్ ఎవర్. And they made a pact with the mainstream people saying that we won't interfere into your culture and you don't interfere into our culture. సో వీళ్ళు ఏమని చెప్పారు? మీరు మేము మీ సంస్కృతిలో ఇంటర్ఫియర్ అవ్వము, మీరు మా సంస్కృతిలోకి ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే ఫారెస్ట్ అంటే మనకి అడవుల్లోకి సెటిల్ అయిపోయారు. వాళ్ళనే ఇప్పుడు మనం తెగలు లేదా ట్రైబ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. కొంతమంది ఈ సబ్జుగేషన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే సౌత్ ఇండియాకి వచ్చేయటం అనేది జరిగింది. ఓకే, సో దక్షిణ భారతదేశంలో వచ్చి ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నారని చెప్పి ఇది మొన్నటి వరకు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక థియరీ. సో దిస్ థియరీ వాజ్ వెరీ మచ్ పాపులర్ టిల్ ద రీసెంట్ టైమ్స్. బట్ రైట్ ఫ్రమ్ 2014 నుంచి మనకి ఏమవుతుంది అంటే దిస్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ఎట్ ఎస్టాబ్లిష్. ఈ ఫ్యాక్ట్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ తమిళనాడులో మనకి ఏమైంది అంటే కొన్ని తవ్వకాలు అనేవి జరిగాయి. ఈ తవ్వకాలు అంటే ఎక్స్కవేషన్స్లో మనకి ఏం కనిపించింది? ఆన్ పార్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికతకి సమానంగా మనకి దక్షిణ భారతదేశంలో ఏమైంది అంటే ప్యారలల్గా ఒక సివిలైజేషన్ అనేది రన్ అయింది. ఆ సివిలైజేషన్ అనేది వేద సంస్కృతి కంటే ఇంకా ప్రాచుర్యమైనది. ఇంకా ఆ మాటకు వస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ కంటే ఇంకా ప్రాచీనమైనది. ఇట్ ఈస్ మచ్ మోర్ యాంటిక్ దాన్ దిస్ ఆర్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసి మనకి ఇలాంటి న్యూస్ అనేవి మనకు వస్తున్నాయి. ఓకే, సో ఆర్యన్ అన్న పదానికి మనకి అర్థం తెలిసిందే. సో వీళ్ళు మధ్య ఆసియాలో ఉన్న తెగలు. మధ్య ఆసియా నుంచి మన భారతదేశానికి అసలు వీళ్ళు వలస ఎందుకు వచ్చారు? వై డిడ్ దే మైగ్రేటెడ్ ఫ్రమ్ దే హోమ్ ల్యాండ్? సో ఈ క్వశ్చన్ మన అందరికీ ఉంటుంది. సో వీళ్ళు అలాగా మైగ్రేట్ అవ్వడానికి, వలస రావడానికి గల కారణం ఏంటి అంటే మధ్య ఆసియాలో మనకి ఎక్కువ పచ్చిక భూములు అనేవి ఉంటాయి, పాస్టరల్ ల్యాండ్ అనేది ఉంటుంది. సో వీళ్ళు మనకి ఎవరు? ఆర్యన్స్ అనే వాళ్ళు పాస్ట్రోలిస్ట్ అనమాట. సో వాళ్ళు ఎవరు మనకి? దే ఆర్ పాస్ట్రోలిస్ట్. వీళ్ళు ఎప్పుడైతే ఇలా పాస్ట్రోలిస్ట్గా ఉన్నారో సో నెక్స్ట్ మనకి ఏం జరిగింది అంటే వాళ్ళు పాస్ట్రోలిస్ట్ అంటే ఏంటి? ఆవులు గేదెలు మేపుకునే వాళ్ళు అనమాట. సో వాళ్ళ పశు సంపదకి అనుకూలమైన భూమి కావాలి అని చెప్పేసి అలా వాళ్ళు వలస రావటం అనేది జరిగింది. సో అలా వలస వచ్చిన తర్వాత ఈవెన్చువల్లీ మన భారతదేశానికి వీళ్ళు వచ్చారు.
మొదటిగా వీళ్ళు పర్షియా అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం ఇరాన్ అని పిలుస్తున్నాం. సో ఇరాన్ మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్, యుఎస్ఏ అండ్ ఇరాన్ ఆన్ అనదర్ సైడ్ స్ట్రాంగ్గా ఒక యుద్ధం అనేది జరుగుతుంది. సో ఇరాన్కి పూర్వం ఉన్న పేరు ఏంటి? పర్షియా. సో మొదటిగా వీళ్ళు పర్షియా వచ్చారు, పర్షియా నుంచి నెక్స్ట్ మన భారతదేశానికి వచ్చారు. అప్పట్లో పాకిస్తాన్ 1947 ముందు మనకి పాకిస్తాన్ అనే ఒక దేశమే లేదు. సో పాకిస్తాన్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కంట్రీ. సో పాకిస్తాన్కి మొదటిగా వచ్చారనమాట. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి ఏమైంది అంటే బోలెన్ అండ్ ఖైబర్ పాస్. సో ఏం పాసెస్ అవి? బోలెన్ అండ్ ఖైబర్ పాసెస్ అంటే ఏంటి? మనకి మౌంటైన్స్లో మనకి ఏదైతే మౌంటైన్స్ ఉన్నాయో హిమాలయాల్లో ఉన్న దారుల్ని మనం ఏమని చెప్తాం? పాసెస్ అని చెప్తాం. ఈ ఖైబర్ అండ్ బోలెన్ పాసెస్ త్రూగా మన భారతదేశంలోకి రావటం అనేది జరిగింది. ఓకే, సో యాక్చువల్లీ ఇదంతా జరిగింది అని చెప్పేసి అసలు ఈ డిస్కషన్ అంతా ఎవరు తీసుకుని వచ్చారు అంటే మనకి ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ ఉన్నారనమాట. అతని పేరే సర్ విలియం జోన్స్. 1786 టైం పీరియడ్లో 1786లో మనకి సర్ విలియం జోన్స్ అనే ఇతను ఒక ఇంగ్లీష్ ఆఫీసర్. ఆ కాలంలో మనకి ఇంగ్లీష్ వాళ్ళు మన భారతదేశంలో అంటే ఇంగ్లీష్ అంటే బ్రిటిషర్స్ మన భారతదేశంలో ఉన్నారనమాట. సో దాంట్లో ఏమైంది అంటే ఈ సర్ విలియం జోన్స్ మన భారతీయులతో, ముఖ్యంగా ఉత్తర భారతీయులతో మాట్లాడే టైంలో, నార్త్ ఇండియన్స్ తోటి కాన్వర్సేట్ చేసే టైంలో తను ఏం చేశారంటే హీ ఫౌండ్ అవుట్ సమ్ వర్డ్స్, కొన్ని పదాలు మనకి యూరోప్లో మనకి మిగతా భాషల్లో ఉన్న పదాలకి చాలా క్లోజ్ మీనింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే నార్త్ ఇండియాలో ఎస్పెషలీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మన భారతదేశంలో పంజాబ్, హర్యానాలో ఉన్న కొంతమంది, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్లో ఉన్న కొంతమంది ఫెయిర్గా ఉన్నారు, స్లెండర్ బాడీ, సన్నగా ఉన్నారు, కోలమొహం, డోలికోసిఫాలిక్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి ఫీచర్స్ ఉన్నారు. ఇవన్నీ యూరోపియన్ ఫీచర్స్ అని చెప్పేసి ఇతను మొదటిగా ఈ డిస్కషన్ని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో ఈయన మనకి డిస్కషన్ తీసుకుని వచ్చాడు. ఈయన ఏం చెప్పాడంటే ఎవరైతే తెల్లగా ఉన్నారో మన భారతదేశంలో, ఎవరైతే ఉత్తర భారతదేశంలో కొన్ని భాషలు ఉన్నాయన్నమాట, ఆ భాషల్ని మాట్లాడుతున్నారో వాళ్ళు ఆర్యులు, వాళ్ళు యూరోప్ నుంచి వలస వచ్చారు అని చెప్పి, ఈయన సెంట్రల్ ఏషియా అని చెప్పట్లేదు, యూరోప్ నుంచి వలస వచ్చారు, ఐరోపా కాంటినెంట్, ఆ ఐరోపా ఖండం నుంచి వీళ్ళు వలస వచ్చారు అని చెప్పేసి మొదటిగా ఈ డిస్కషన్ని తీసుకుని వచ్చింది ఎవరు? సర్ విలియం జోన్స్. ఆ తర్వాత ఇంకా ఇది ఏమైంది అంటే చాలామంది చరిత్రకారులకి ఒక ఫ్యాసినేటింగ్ థింగ్, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్గా అయింది అనమాట. చాలామంది దీని మీద పరిశోధన, రీసెర్చ్ అనేది చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఏదైనా ఒక థియరీ ప్రపోజ్ చేస్తే ఆ థియరీ కరెక్ట్ అని చెప్పడానికి మనకి కొన్ని ఆధారాలు కావాలి. వీ నీడ్ టు షో దమ్ సమ్ ప్రూఫ్స్ సేయింగ్ దట్ అవర్ థియరీ ఆర్ అవర్ హైపోథెసిస్ ఇస్ కరెక్ట్. సో అలా వాళ్ళు చదివిన క్రమంలో వాళ్ళు ఏం చేశారు అంటే కొన్ని ఇన్స్క్రిప్షన్స్ని చదివారు, కొన్ని శాసనాల్ని చదివారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ. సో ఎపిగ్రఫీ అంటే ఏంటి? మనకి శాసనాల్ని చదివే దాన్ని ఏమంటారు? ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అంటే శాసనాల్ని చదివే శాస్త్రాన్ని మనం ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటాం. సో అలా కనుగొన్న కొన్ని శాసనాలు ఏంటంటే కెసైట్ శాసనం. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కెసైట్ ఇన్స్క్రిప్షన్. ఈ కెసైట్ అనేది ఏంటి? సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ కెసైట్. కెసైట్ అంటే ఏంటి? మనకి కెసైట్ అనే వాళ్ళు, కెసైట్, మిట్టాని, వీళ్ళందరూ కొన్ని తెగలు. ఈ తెగలు మనకి ఎక్కడున్నారు? మెసొపొటోమియా అంటే మనకి మెసొపొటోమియా అంటే ప్రస్తుతం సిరియా, ఇరాక్ ఈ ప్రాంతంలో ఉన్న ఏరియాస్ని మనం ఏమని చెప్తామో మెసొపొటోమియా అని చెప్పేసి అంటాం. ఈ మెసొపొటోమియా కొంత టర్కీ, కొంత సిరియా, కొంత ఇరాక్, ఈ ప్రాంతంలో మనకి టిగ్రీస్ అండ్ యూఫ్రటీస్ మధ్య ఉన్న భూభాగాన్ని, ఈ రెండు నదుల మధ్య ఉన్న భూభాగాన్ని మనం మెసొపొటోమియా అని చెప్పేసి అంటాం. ఈ మెసొపొటోమియాలో ఉన్న కొన్ని తెగల్లో ఒక తెగ అన్నమాట మనకి కెసైట్. సో ఎప్పుడైతే ఈ ఆర్యులు అనే వాళ్ళు సెంట్రల్ ఏషియా లేదా యూరప్, సో విభిన్నమైన హిస్టోరియన్స్కి, విభిన్నమైన చరిత్రకారులకి విభిన్నమైన వాళ్ళ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయన్నమాట. డిఫరెంట్ హిస్టోరియన్స్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ రిలేటెడ్ టు ద ఆర్యన్ మైగ్రేషన్. సో వాళ్ళు మనకి మధ్య ఆసియా లేదా సెంట్రల్ ఏషియా లేదా యూరప్ నుంచి వాళ్ళు వలస వచ్చిన క్రమంలో ఈ కెసైట్ ప్రాంతంకి వచ్చిన తర్వాత వీళ్ళకి కెసైట్ వాళ్ళకి కాన్స్టెంట్గా యుద్ధాలు జరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ ఏవైతే మనకి రిసోర్సెస్ ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉన్నాయి, అది వాళ్ళ ప్రజలు మాత్రమే యూజ్ చేసుకోవాలని కెసైట్ వాళ్ళు
ఎప్పుడైతే వాళ్ళు ఈ పోట్లాట అనేది పెట్టుకున్నారో తర్వాత ఏమైంది అంటే ఈ ఆర్యులు అనే వాళ్ళకి ఒక ప్రామిస్ అనేది చేశారంట. సో ప్రామిస్ చేసి, సార్ మేము ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉంటాం, ఆ తర్వాత మేము తూర్పు దిక్కున వలస వెళ్ళిపోతాము అని చెప్పి. సో కెసైట్ వాళ్ళు అడిగారు, మరి దీనికి మేము ఎలా నమ్ముతామంటే దానికి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ దేవుళ్ళైన వరుణ, అగ్ని, నసాటియాస్ వీళ్ళ మీద వాళ్ళు ప్రామిస్ చేసి, మా దేవుళ్ళ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాము, మేము ఇక్కడ కొంతకాలమే ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాము, మా పశు సంపదతో పాటు వెళ్ళిపోతామని చెప్పి. సో ఇది మనకి ఒక ఆధారం. సో అలాగే మనం హిందూ మిథాలజీ మనం చూసుకుంటే, హైందవ మతంలో కనుక మనం చూసుకుంటే ఇంద్ర, వరుణ, అగ్ని, నసాటియాస్, అదితి ఈ దేవుళ్ళందరూ మనకు కూడా ఉన్నారు కదా. సో ఇది ఒక ప్రూఫ్ అనమాట. రెండోది మనకి ఏంటి అంటే మిట్టానీ ఇన్స్క్రిప్షన్. సో మిట్టానీ ఇన్స్క్రిప్షన్ మనకి ఏమని చెప్తుంది? సో ఆర్యన్స్ అనే వాళ్ళు మొదటిగా మనకి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? ఇరాన్ నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చారు.